యేసుప్రభు వారు ఆయన నోటితోటి ఆయన మాట్లాడినటువంటి మాటని మనం మర్చిపోతున్నాం. మనకి నచ్చినటువంటి మాటను మనము ఆయన ఇష్టమైనటువంటి మాటగా మనం బోధిస్తున్నాం. పైనున్న వాటి గురించి మాట్లాడుతున్నారు. అవి చాలా చక్కగా ఉన్నాయి. అవి ఇక్కడికి వస్తే, ఈ భూమి మీదకి వస్తే అవి యాజ్ ఇట్ ఈస్ గా వస్తే అవి చాలా బాగుంటాయని చెప్తున్నారు. అందుకనే మీరు మత్తయి సువార్త 6వ అధ్యాయం గాని గమనిస్తే అక్కడ ఒక ప్రార్థన ఉంటది. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. యేసుప్రభు వారు దేని గురించి మాట్లాడుతున్నారు? మీరు ఆయన బోధలో 99.9% ఆయన బోధలో అన్నిట్లో ఆయన మాట్లాడింది ఏంటంటే రాజ్య సువార్తను బోధించాడు. రాజ్య సంబంధమైనటువంటి విధి విధానాల గురించి, రాజ్యంలో ఉన్నటువంటి కట్టుబాట్ల గురించి, రాజ్యంలో ఉన్నటువంటి ఆశీర్వాదాల గురించి, రాజ్యంలో ఉన్నటువంటి దీవెనల గురించి, అది అన్ని మనం పొందుకోవాలనేది ఆయన ఆపేక్ష ఉన్నది. అంటే ఆయన ఇష్టమైనది, ఆయన కోరిక ఉన్నది. కానీ ఆయన చెప్తున్నటువంటి సువార్త వేరు, మనం బోధిస్తున్నటువంటి సువార్త వేరు. అందువల్లే ఈరోజు చాలా మంది ఇది మతం అని అనేక మంది మనం దూషిస్తూ ఉన్నారు. ఇది మార్గం అని అనేక మంది మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎక్కడ పోతుంది క్రైస్తవం? ఎటువైపు పోతుంది? మనము వాక్య ఆధారితమైనటువంటి యేసుప్రభు వారి నోటి మాటలను మనం ప్రామాణికంగా తీసుకొని ఆయన చెప్తున్నటువంటి రాజ్యానికి సంబంధించినటువంటి సువార్తను ప్రకటించాలి.